everyone. నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. మనం ప్రతిరోజు ఫోన్ని వాడుతూనే ఉంటాం కదా, అలాగే ఫోన్లో కాల్స్ మాట్లాడుతూనే ఉంటాం కదా. అయితే ఈరోజు వీడియోలో ఫోన్ కాల్స్కి లేదా ఫోన్కి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. అయితే మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే నేను మిమ్మల్ని ప్రీవియస్ వీడియోలో అడిగినట్టు క్వశ్చన్స్కి ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది పనసపండు. అయితే పనసపండుని మనం ఇంగ్లీష్లో జాక్ ఫ్రూట్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, నువ్వు నిజంగా తిన్నావా లేదా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డిడ్ యూ రియలీ ఈట్ ఆర్ నాట్ ఈ విధంగా అడుగుతాం. ఈరోజు వీడియోలో మీకోసం ఉండబోయే 2 క్వశ్చన్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది మీకు తెలిసే ఉంటుంది కదా, వెల్లుల్లి, అలాగే దాని పొడి. అయితే వెల్లుల్లి పొడిని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? వాట్ డు వి కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం రెండో క్వశ్చన్. నీకు నేను ఎన్నిసార్లు కాల్ చేయాలి లేదా నీకు నేను ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఈజ్, నెంబర్ ఎవరిదో కనుక్కో లేదా ఈ నెంబర్ ఎవరిదో కనుక్కో. ఏదైనా తెలియని నెంబర్ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఫైండ్ అవుట్ హూజ్ నెంబర్ ఇట్ ఈస్ ఈ విధంగా అడుగుతాం. హూజ్ ఇట్ ఈస్ అంటే ఎవరిది అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ గెటింగ్ సో మెనీ కాల్స్ ఫ్రమ్ దిస్ నెంబర్, ఐ నీడ్ టు నో హూజ్ నెంబర్ ఇట్ ఈస్ నౌ. ఆర్ I am getting so many calls from this number, now I need to know whose number it is. అంటే నాకు ఈ నెంబర్ నుంచి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, అందుకే ఇప్పుడే ఈ నెంబర్ ఎవరిదో నేను తెలుసుకోవాలి అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, ఛార్జింగ్ లేదు తర్వాత మాట్లాడతా లేదా తర్వాత మాట్లాడతాను ఇలా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో మై ఫోన్ ఈజ్ అవుట్ ఆఫ్ చార్జ్, ఐ విల్ టాక్ టు యూ లేటర్. ఆర్ మై ఫోన్ ఈజ్ అవుట్ ఆఫ్ చార్జ్, సో ఐ విల్ టాక్ టు యూ లేటర్ ఈ విధంగా చెప్తాం. మై ఫోన్ ఈజ్ అవుట్ ఆఫ్ చార్జ్ అంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేదు లేదా నా ఫోన్లో ఛార్జ్ అయిపోయింది అని. ఫర్ ఎగ్జాంపుల్, డు నాట్ టాక్ ఆన్ ద ఫోన్ వెన్ ద బ్యాటరీ ఈజ్ లో. డు నాట్ టాక్ ఆన్ ద ఫోన్ వెన్ ద బ్యాటరీ ఈజ్ లో ఆర్ వెన్ యువర్ ఫోన్స్ బ్యాటరీ ఈజ్ లో అంటే నీ ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు నువ్వు ఫోన్లో మాట్లాడకు అని. ఇంకొక ఎగ్జాంపుల్, మై ఫోన్ ఛార్జింగ్ ఈజ్ వెరీ లో నౌ, యూ డోంట్ ప్లే గేమ్స్ అట్ ఆల్. ఆర్ మై ఫోన్ ఛార్జింగ్ ఈజ్ వెరీ లో నౌ, సో యూ డోంట్ ప్లే గేమ్స్ అట్ ఆల్ అంటే ఇప్పుడు నా ఫోన్లో ఛార్జింగ్ చాలా తక్కువగా ఉంది, అందుకే నువ్వు ఫోన్లో గేమ్స్ అస్సలు ఆడకు అని. నౌ ద థర్డ్ సెంటెన్స్ ఈజ్, ఫోన్లో సరిగా మాట్లాడటం నేర్చుకో ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో learn to speak properly on the phone or you learn to speak properly on the phone ఈ విధంగా చెప్తాం. స్పీక్ ప్రాపర్లీ అంటే సరిగా మాట్లాడు అని. Now the first example is, he was very rude on the phone but very polite outside. He was very rude on the phone but very polite outside అంటే అతను ఫోన్లో చాలా రూడ్గా మాట్లాడాడు కానీ బయట మాత్రం చాలా పొలైట్గా లేదా చాలా మర్యాదగా ప్రవర్తించాడు అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ స్పీక్ నార్మలీ వెన్ ఐ టాక్ టు అదర్స్ బట్ ఎవ్రీ వన్ సేస్ మై వాయిస్ ఈజ్ వెరీ రూడ్. ఐ స్పీక్ నార్మలీ వెన్ ఐ టాక్ టు అదర్స్ బట్ ఎవ్రీ వన్ సేస్ మై వాయిస్ ఈజ్ వెరీ రూడ్ అంటే నేను ఇతరులతో మాట్లాడినప్పుడు చాలా నార్మల్గానే లేదా చాలా సాధారణంగానే మాట్లాడతాను, కానీ వాళ్ళు నా వాయిస్ చాలా రూడ్గా ఉందని నాకు చెప్తారు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్, పనిలో ఉంటుంది ఫోన్ ఎత్తదు లేదా ఫోన్ తీయదు. ఎవరైనా పనిలో ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో షీ విల్ బీ ఎట్ వర్క్ నౌ సో షీ వోంట్ పిక్ అప్ ద ఫోన్. షీ విల్ బీ ఎట్ వర్క్ నౌ సో షీ వోంట్ పిక్ అప్ ద ఫోన్ ఈ విధంగా చెప్తాం.
పికింగ్ అప్ ద ఫోన్ అంటే ఫోన్ ఎత్తడం లేదా ఫోన్ తీయడం అని. ఫర్ ఎగ్జాంపుల్, I just got some free time, that's why I'm calling you. I just got some free time, that's why I am calling you. అంటే నాకు ఇప్పుడే కాస్త ఖాళీ టైం దొరికింది, అందుకే నేను నీకు ఫోన్ చేస్తున్నాను అని. ఇంకొక ఎగ్జాంపుల్, I can't really answer anyone's calls when I am at work. I can't really answer anyone's calls when I am at work. అంటే నేను పనిలో ఉన్నప్పుడు ఎవరి ఫోన్స్ని ఆన్సర్ చేయలేను అని. అదే ఐ వాజ్ సో బిజీ వెన్ యూ కాల్ దట్ ఐ డెంట్ పికప్ ద ఫోన్ అంటే నేను నువ్వు ఫోన్ చేసినప్పుడు చాలా బిజీగా ఉన్నాను, అందుకే ఫోన్ తీయలేదు లేదా ఎత్తలేదు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ వేరే నెంబర్స్ నుండి కాల్స్ చేయకు లేదా కాల్ చేయకు. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ కాల్ మీ ఫ్రమ్ అదర్ నెంబర్స్, డోంట్ కాల్ మీ ఫ్రమ్ అదర్ నెంబర్స్ ఈ విధంగా చెప్తాం. అదర్ నెంబర్స్ అంటే వేరే నెంబర్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ నాట్ పికింగ్ అప్ మై ఫోన్ పర్పస్లీ, సో ఐ ఆమ్ కాలింగ్ ఫ్రమ్ అదర్ నెంబర్స్. ఆర్ హీ ఈజ్ నాట్ పికింగ్ అప్ మై ఫోన్ ఆన్ పర్పస్, సో ఐ ఆమ్ కాలింగ్ ఫ్రమ్ అదర్ నెంబర్స్ అంటే అతను కావాలనే నా ఫోన్ ఎత్తడం లేదు, అందుకే నేను వేరే నెంబర్స్ నుంచి కాల్ చేస్తున్నాను అని. Now the example number 2 is, if I get a call from a new number, I don't really want to pick up. If I get a call from a new number, I don't really want to pick up. అంటే నాకు ఏదైనా కొత్త నెంబర్ నుండి కాల్ వచ్చినట్లయితే నేను దానిని ఆన్సర్ చేయాలని అనుకోను అని. సెంటెన్స్ నెంబర్ 6 is, ఫోన్ చేస్తే ఎవరో మాట్లాడుతున్నారు లేదా నీకు ఫోన్ చేస్తే వేరెవరో మాట్లాడుతున్నారు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో if I call you, someone else is talking. If I call you, someone else is talking ఈ విధంగా చెప్తాం. someone else అంటే వేరెవరో లేదా మరెవరో అని. Now the first example is, when I called you, someone picked up the phone and said you are not there. When I called you, someone picked up the phone and said you are not there. అంటే నేను నీకు ఫోన్ చేసినప్పుడు ఎవరో ఫోన్ లిఫ్ట్ చేశారు లేదా ఎవరో ఫోన్ ఎత్తారు, ఎత్తి నువ్వు లేవు అని చెప్పారు అని. Now the example number 2 is, whenever I call you, someone else is talking but you. Whenever I call you, someone else is talking but you. అంటే నేను నీకు ఫోన్ చేసినప్పుడల్లా నువ్వు తప్ప ఎవరెవరో మాట్లాడతారు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, నా మాటలు నాకే వినబడుతున్నాయి. ఎవరికైనా కాల్ చేసినప్పుడు ఇలా చాలా నార్మల్గానే జరుగుతూ ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో మై వర్డ్స్ ఆర్ హర్డ్ బై మై సెల్ఫ్. మై వర్డ్స్ ఆర్ హర్డ్ బై మై సెల్ఫ్ ఈ విధంగా చెప్తాం. అంటే నా మాటలు నాకే వినపడుతున్నాయి అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కాంట్ హియర్ యువర్ వాయిస్ అట్ ఆల్ బికాస్ దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఆర్ ఐ కాంట్ హియర్ యువర్ వాయిస్ అట్ ఆల్ బికాస్ దెర్ ఈస్ సో మచ్ డిస్టర్బెన్స్ అంటే నాకు నీ వాయిస్ అస్సలు వినబడటం లేదు, ఎందుకంటే అక్కడ చాలా డిస్టర్బెన్స్ లేదా చాలా గోలగా ఉంది అని. ఇంకొక ఎగ్జాంపుల్, when I call you, I hear everything but your words. Or when I call you, I hear everything but your voice. అంటే నేను నీకు కాల్ చేసినప్పుడు లేదా నేను నీకు ఫోన్ చేసినప్పుడు నీ వాయిస్ తప్ప లేదా నీ మాటలు తప్ప అన్నీ వినబడుతున్నాయి అని. Now the last sentence is, ఇంతమందికి నేను కాల్స్ చేయలేను. ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ మేక్ కాల్స్ టు సో మెనీ పీపుల్. ఐ కాంట్ మేక్ కాల్స్ టు సో మెనీ పీపుల్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ద టైమ్ ఫర్ ద వెడ్డింగ్ ఇస్ అప్రోచింగ్, యూ కాల్ ఎవ్రీ వన్ అండ్ ఆస్క్ దెమ్ టు కమ్. ఆర్ యాజ్ ద టైమ్ ఫర్ ద వెడ్డింగ్ ఇస్ అప్రోచింగ్, సో యూ కాల్ ఎవ్రీ వన్ అండ్ ఆస్క్ దెమ్ టు కమ్. అంటే పెళ్లి టైం దగ్గర పడుతోంది కాబట్టి నువ్వు అందరికీ కాల్ చేసి రమ్మని చెప్పు అని. Now the example number 2 is, I have already called so many people that I am very annoyed. Or I have already called so many people, that's why I am very annoyed. అంటే నేను ఇప్పటికే చాలా మందికి కాల్స్ చేశాను, అందుకే నాకు చాలా చిరాకుగా ఉంది అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే
You will become a better and fluent English speaker. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.